నమస్తే అన్న అందరికీ నమస్కారం. ఓయూ రూములో ఉరి వేసుకొని ఒక అమ్మాయి ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్నేహితులతో హోటల్లో పార్టీ చేసుకోవడానికి వెళ్లి ఉదయం డోరు తెరిచి చూసేసరికి ఫ్యానుకు ఉరి వేసుకుని ఒక అమ్మాయి కనిపించింది. నల్గొండ జిల్లాకు చెందిన అనూష 26 సంవత్సరాలు అనే అమ్మాయి భర్తతో విభేదాల కారణంగా విడాకులు తీసుకుని తల్లిదండ్రుల వద్ద ఉంటూ బ్యూటీషియన్ గా పనిచేస్తూ ఉంది. ఈ నెల 22వ తేదీన స్నేహితులతో ఇంటికి వెళ్ళొస్తానని చెప్పి అనూష తిరిగి రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు అనూష తల్లిదండ్రులు. హైదరాబాద్ రాయదుర్గంలోని క్యూబా ఓయోలో యువతి ఆత్మహత్య చేసుకుందని సమాచారం అందడంతో సంఘటనా స్థలానికి చేరుకొని చనిపోయిన యువతిని అనూషగా నిర్ధారించిన పోలీసులు అనూషను హత్య చేసి ఆత్మహత్యలాగా చిత్రీకరిస్తూ ఉన్నారని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ప్రస్తుతం ఉన్న సమాజంలో మనం చూసుకుంటే ఎటువైపు నుంచి ఎవరు వచ్చి చంపుతూ ఉన్నారు, ఏ వైపు నుంచి ఎక్కడి నుంచి ఏ క్షణంలో మనల్ని మరణం పలకరిస్తూ ఉందో తెలియని పరిస్థితుల్లో బతుకుతూ ఉన్నాము. కాబట్టి ఇటువంటి విషయాలలో అందరూ చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.